హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో బుట్టూలే స్పాన్సర్డ్ బై శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ నేను యామిని. సో ఈ రోజు కూడా ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోతున్నాం. అంతకంటే ముందు నిన్న ఎవరైతే పట్టు చీరలు గెలుచుకున్నారో ఆ విన్నర్స్ ని మరొకసారి అనౌన్స్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకట సత్యవతి గారు వైజాగ్ నుంచి ఆవిడ పట్టు చీర గెలుచుకున్నారు. నాగేశ్వరి గారు బెంగళూరు నుంచి వారు కూడా పట్టు చీర గెలుచుకున్నారు. శ్రీదేవి గారు గుంటూరు నుంచి వారు కూడా పట్టు చీర గెలుచుకున్నారు. వెన్నెల గారు సిద్దిపేట నుంచి పట్టు చీర గెలుచుకున్నారు. సో చూశారు కదండి, నిన్న నలుగురు విన్నర్స్ అంటే 4 పట్టు చీరలు గెలుచుకున్నారు. మరి ఈ రోజు ఎవరు పట్టు చీరలు గెలుచుకోబోతున్నారు మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసి చూసేద్దాం. ఫస్ట్ కాలర్ తో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ మేడం. హాయ్ అండి, మీ పేరు? నా పేరు లావణ్య అండి. లావణ్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎలా ఉన్నారు? హైదరాబాద్ నుంచి అండి. చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నా అండి. హైదరాబాద్ నుంచి ఎక్కడండి? మణికొండ నుంచి అండి. ఓకే, మణికొండ నుంచి కాల్ చేస్తున్నారు. ఓకేనండి, మరి ఏం చేశారు ఈరోజు? అసలు మీరు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హోమ్ మేకర్ అనమాట. ఈ టైంలో మాకు ఫోన్ చేయడానికి కాస్త టైం దొరికింది మీకు? అవునండి. ఏం చేశారండి వంట ఈరోజు? మటన్ అండి. మటన్ చేశారా? మటన్ మీ ఫేవరెటా లేకపోతే ఇంట్లో అందరి ఫేవరెటా? మీ హస్బెండ్, మీ పిల్లలు? మా హస్బెండ్ తినరండి అసలు. తినరా అండి? వెజిటేరియనా? వెజిటేరియనా లేకపోతే వీగనా మొత్తానికి? వెజిటేరియన్ అండి. వెజిటేరియన్. ఓకేనండి. ఏం చేస్తుంటారు మీ హస్బెండ్? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. పేరండి? సునీల్ కుమార్. సునీల్ కుమార్ గారు. పిల్లలా అండి? లేదండి, 1 year అయిందండి. ఓకే, రీసెంట్ గా మ్యారేజ్ అయింది. ఓకేనండి, అయితే మటన్ మీ ఫేవరెట్ అనమాట? మటన్ నా ఫేవరెట్. ఓకేనండి, అయితే ఈరోజు వంట మటన్ చేశారంటారు. మరి కాంబినేషన్ ఏమైనా చేశారా? రసం కానీ అలాంటిది ఏమన్నా? చేశానండి. రసం చేశారా? ఓకేనండి. ఏం చేస్తుంటారు ఖాళీ టైం దొరికితే మీరు? ఎక్కువగా నాకు ఇంట్రెస్ట్ స్టిచ్చింగ్ మీదండి. స్టిచ్చింగ్ అంటే ఇంట్రెస్ట్? నేర్చుకున్నారా? నేర్చుకుందామని. ఏం నేర్చుకుంటారు స్టిచ్చింగ్ అంటే? నాకు ఎంబ్రాయిడరీ వర్క్ అంటే చాలా ఇష్టం అండి. ఓకే, ఎంబ్రాయిడరీ అండి. ఓకే, ఎలాంటి అంటే రకరకాలు ఉంటాయి కదా ఎంబ్రాయిడరీలో కూడా, రకరకాల కుట్లు ఉంటూ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. అవునండి, చాలా ఉంటూ ఉంటాయి. చూస్తుంటాం కదా, రకరకాలుగా అల్లుతూ ఉంటారు, అంటే కుడుతూ ఉంటారు. అవును. అంటే ఇప్పుడు మీరు ఏంటి చేతితో చేసేదా లేకపోతే మిషన్ పైన చేసేదా? చేతితోనే ఇష్టం అండి. ఓకే, చేతితోనే ఇష్టం. ఓకేనండి. ఓకే, మరి ఏంటి సినిమాలు చూస్తుంటారా? త్వరలో చూస్తున్నారుగా, పుష్ప వచ్చేస్తోంది. అవును, రేపు రిలీజ్. సో మరి ఏంటి చూస్తున్నారా? బుక్ చేసుకున్నారా? అంత ఇంట్రెస్ట్ ఉండదండి, మా హస్బెండ్ కి ఇష్టం. ఏదండి, అల్లు అర్జున్ అంటేనా లేకపోతే పుష్ప సిరీస్ అంటేనా? పిక్చర్స్ అంటే ఇష్టం థియేటర్స్ లో. ఓకేనండి. ఓకే, ఆ ఫీల్ వేరు కదా థియేటర్స్ లో, అంత మందిలో అంత పెద్ద స్క్రీన్ లో చూస్తుంటే. అవును మేడం. అవునండి. మరి ఏ సినిమా చూసారు రీసెంట్ గా మీరు? రీసెంట్ గా లక్కీ భాస్కర్ చూసాను. లక్కీ భాస్కర్ చూసారా? ఎలా అనిపించింది? బాగుందండి, చాలా బాగుంది. అవును, నిజంగా కాలంలో చేయవలసిన మూవీ అది. అవునండి, ఎందుకంటే అది భలే చూపించారు. స్కామ్, ఒక స్కామ్ చేస్తే ఎలా ఉంటుందని చాలా బాగా చూపించారు. అవునండి. అండ్ మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు? ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా మీరు? అవునండి, చూస్తున్నా. ఎప్పటి నుంచి చూస్తున్నారు? ఒక 2 weeks నుంచి అండి. 2 weeks నుంచి చూస్తున్నారా? ఓకేనండి. మీకు తెలుసుగా, మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోవాలి అంటే మమ్మల్ని ఏదో విధంగా ఎంటర్టైన్ చేయాలి. ఒక సాంగ్, పొడుపు కథ. నేను ఒక సూర్య నమస్కారం కోసం ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి, తప్పకుండా. ఫస్ట్ లేవగానే సూర్య నమస్కారం చేసుకునేటప్పుడు సూర్య భగవానుడికి ఒక శ్లోకం చెప్తామండి. అదేంటంటే, జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్వితిం తమోరిం సర్వ పాపాగ్నం ప్రణతోస్మి దివాకరం. ఇది 11 సార్లు చెప్తే చాలా మంచి జరుగుతుందండి ఆ రోజు. అంటే కొంచెం ఫ్రీగా, రిలీఫ్ గా ఉంటాం. ఓకే, అంటే మార్నింగ్ సూర్య నమస్కారాలు చేసేది మనం అంటే మొత్తం బాడీ అంతా స్ట్రెచ్ అవ్వడానికి, యోగా కాన్సెప్టే అది కదండి. సో అందులో మీరు సూర్య నమస్కారాల గురించి చాలా ప్రశాంతంగా ఉండడానికి, మన బాడీ మొత్తం కామ్ డౌన్ అయిపోవడానికి. కరెక్ట్. అండ్ మీరు 11 సార్లు చెప్తే చాలా మంచిదన్నారు. మాకు ఒకసారి వినిపించారు కూడా, అందరం కూడా విన్నాం.
ఓకేనండి. ఇలాంటివి వింటుంటే చాలా బాగుంటున్నాయి. నిన్న కూడా అంతే. చాలా మంది ఒక నలుగురు అనుకుంటా అండి దేవుడికి సంబంధించి అలాగే అవునండి, చెప్పారు. అవును. చూసారుగా మీరు కూడా. చూసాను. యాక్చువల్ గా నిన్న కూడా నాది కలిసిందండి, అవునా కానీ అండి? లైన్ లో ఉంచేశారు. అంటే చాలా మందితో మాట్లాడినప్పుడు కుదరకపోవచ్చండి. బట్ ఈ రోజు అయితే మీతో మాట్లాడుతున్నా కలిసింది మీకు. అవునండి, అవును. ఫస్ట్ కాల్. అవునండి. సో మీరు మమ్మల్ని ఒక సూర్య నమస్కారానికి సంబంధించి ఒక శ్లోకం లాంటిది మాకు వినిపించారు కాబట్టి మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోతా. సినిమాలు చూస్తాను అంటున్నారు కదా, పుష్ప సినిమాయే రాబోతోంది, దగ్గరలో ఉంది. సో పుష్పకి సంబంధించి అడుగుతాం మిమ్మల్ని. అడగండి మేడం. పుష్ప 2 సినిమా ఎన్ని థియేటర్స్లో ఎన్ని భాషల్లో రిలీజ్ అవుతోంది? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పుష్ప సినిమా తెలుసుకా అంటే పుష్ప 2 ఇప్పుడు అవునండి, ఎన్ని తెలుసు. రాబోతోంది, ఎన్ని థియేటర్స్ లో రాబోతోంది అండ్ ఎన్ని లాంగ్వేజెస్ లో రాబోతోంది? పుష్ప 2 సినిమా అండి. అవునండి, ఎన్ని థియేటర్స్ లో రాబోతోంది సినిమా, రిలీజ్ కాబోతోంది? అండ్ ఎన్ని లాంగ్వేజెస్, అది కూడా రెండు చెప్పండి నాకు. ఆలోచించండి. 6 లాంగ్వేజెస్ అండి. కాదండి, కాదు, చాలా దగ్గరగా ఉన్నారు. జస్ట్ పక్కన స్లైడ్ డిఫరెన్స్ అంతే. 5 లాంగ్వేజెస్ అండి. మళ్ళీ చెప్పండి. 5 లాంగ్వేజెస్. అవునండి, బట్ ఎన్ని థియేటర్స్ అది కూడా చెప్పాలి. కొంచెం ఇది ఇవ్వరా? టైం అప్ అండి, టైం అయిపోయింది. అయ్యో, 10,000 స్క్రీన్స్ అండి. కాదండి, దానికంటే ఎక్కువే కొంచెం. బట్ టైం అయిపోయిందండి. నెక్స్ట్ టైం తప్పకుండా కాల్ చేయండి. చూస్తున్నారుగా, మళ్ళీ కాల్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా పట్టుచీర గెలుచుకుంటున్నారు. ఒకసారి కాకపోయినా మీరు మళ్ళీ కాల్ చేయాలి, పట్టుచీర గెలుచుకోవాలి. థ్యాంక్స్ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. బెటర్ లక్ నెక్స్ట్ టైం అండ్ కీప్ కాలింగ్. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హలో, హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హాయ్. హాయ్ అండి, మీ పేరు? హర్షిత మేడం, హర్షిత గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బెంగళూరు నుంచి మేడం. బెంగళూరు నుంచి. ఇంతకుముందు కాల్ చేశారా మీరు? చేయలేదు, ఇదే ఫస్ట్ కాల్. ఓకేనండి. ఎలా ఉన్నారు హర్షిత గారు? బాగున్నాం మేడం, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. ఏం చేస్తుంటారు హర్షిత గారు? హోమ్ మేకర్ మేడం. ఓకే, హోమ్ మేకర్ అన్నమాట. మరి ఖాళీ టైం దొరికితే ఏం చేస్తుంటారు? ఇదే నవ్వే చూస్తూ, ఇదే ఏంటన్నా ప్రోగ్రామ్ చూస్తా ఉంటాం మేడం. మరి బీఆర్కే న్యూస్ చూస్తున్నారా? ఈ ప్రోగ్రామ్ వస్తుందని మీకు ఎలా తెలుసు? చూస్తాను, మా ఫ్రెండ్ చెప్పింది మేడం. ఓకే, మీ ఫ్రెండ్, ఆవిడ కాల్ చేశారా అండి? చేసినారు కానీ కలవలేదు మేడం కాల్. ఓకే, కలుస్తుందండి. చూసారుగా ఈరోజు మీకు కలిసింది. అవును మేడం. ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు? మేము 4 వీక్స్ నుంచి ట్రై చేస్తాం. ఎప్పటి నుంచి అండి? 2 వీక్స్ నుంచి 4 వీక్స్ అప్పుడప్పుడు ట్రై చేస్తాం. 4 వీక్స్ అంటే స్టార్ట్ చేసేది 4th వీక్ అండి. మేబీ మీరు ఒక 2-3 వీక్స్ నుంచి స్టార్ట్ చేసినట్టున్నారు కాల్ చేయడం. అవును. ఓకేనండి. ఏం చేశారు ఈరోజు వంట? ఈరోజు పులుసన్నం చేసినాం, చిత్రాన్నము, చట్నీ మేడం. చిత్రాన్నం అండ్ ఇంకోటి చెప్పారు ఏదో. చట్నీ చేశారు. ఓకేనండి. ఏం చేస్తుంటారండి మీ హస్బెండ్? మా హస్బెండ్ ఫ్యాక్టరీకి పోతారు మేడం. ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నారు. అవును. పేరండి? పరమశివారెడ్డి మేడం. పరమశివారెడ్డి గారు. పిల్లలా అండి? అవును మేడం. ఎంతమంది అండి పేర్లు? ఒకరే మేడం. ఒకరు. పేరండి? శోభ మేడం. శోభ అంటే ఆడపిల్లగా అండి? ఆడపిల్ల మేడం. ఏం చేస్తోంది శోభ? సెకండ్ ఇయర్ మేడం. ఏంటి సెకండ్ ఇయర్? ఇంటరా మీరు అనేది? సెకండ్ ఇయర్ ఇంటర్ మేడం. 2 years అంటున్నారా? 2 సంవత్సరాల పాపే. ఇంటర్ సెకండ్ ఇయరే కదా. ఓకే, ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకేనండి. సో మరి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు మీరు ఇప్పుడు? నేను ఇది పొడుపు కథ చెప్తాను. చెప్పండి తప్పకుండా. గుండు మీద గుండు పెడితే, అదే మేడం, గుండు ఏమంటారు? గుండు మీద గుండు పెడితేనా అండి? గుండు మీద గుండు ఎంత పెట్టినా నిలవదు మేడం. గుండు మీద గుండు పెడితే ఎలానో నిలబడదు కదండి. ఓకే, అది ఏంటి? గుండు మీద గుండు పెడితే ఎలానో నిలవదు కదండి. అది ఏంటి చెప్పాలా మేడం? అదేమిటి చెప్పమంటున్నారా? కాదు, ఎలానో నిలవదు కదా, మీరు గుండు మీద గుండు పెడితే అంటున్నారు. పోనీ క్లూ ఇవ్వండి. అది మీరు క్లూ కూడా ఎవరంటున్నారా?
అది చెప్పేదానికి రాలేదు మేడం. ఓకేనండి, అదే ఓకే. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు మాకు మంచిగా ఒక పొడుపు కథ చెప్పండి అయితే. అవును మేడం, కోడిగుడ్డు మేడం. కోడిగుడ్డు, ఓకే ఓకేనండి, ఓకే. కోడిగుడ్డు ఆన్సర్ కోడిగుడ్డు. ఓకేనండి, ఓకే. మరి మీరు మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోతా. సరే మేడం. ఓకేనండి. సినిమాలు చూస్తుంటారా? అవును మేడం. సినిమాలు చూస్తుంటారు కాబట్టి పోనీ పొడుపు కథ అడగనా మిమ్మల్ని? ఏం అడగను? అడగండి మేడం. ఓకే, అయితే సినిమానే అడుగుతా మిమ్మల్ని. అడగండి, పొడుపు కథ అడగండి మేడం. పొడుపు కథ అడగమంటారా? పొడుపు కథ అంటే ఎందుకంటే మీరు నాకు పొడుపు కథ చెప్పారు కాబట్టి మిమ్మల్ని కూడా పొడుపు కథ అడగమంటారా? అవును మేడం. సరేనండి, కాకపోతే నన్ను చిన్నగా కన్ఫ్యూజ్ చేశారు మీరు పొడుపు కథ విషయంలో. అది నట్లు ఇచ్చేకి రావట్లేదు. సరే అయితే మిమ్మల్ని ఒక సినిమాకి సంబంధించింది అడుగుతా. ఇందాక అడిగాను కదా ఒకటి. సరే అడిగేస్తున్నా చూడండి. మీరు ఓకే, సాయి ధరమ్ తేజ్ ఉంటారు కదా, హీరో సాయి ధరమ్ తేజ్ అండ్ రమ్యకృష్ణ, జగపతి బాబు, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో ఒక సినిమా వచ్చిందండి. ఆ పేరు ఏమిటి? ఆ సినిమా పేరు రీసెంట్ గానే వచ్చింది, 1-2 అదే ఈ 3 సంవత్సరాల్లోనే వచ్చింది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సాయి ధరమ్ తేజ్, ఎస్ సాయి ధరమ్ తేజ్ అండి, రమ్యకృష్ణ గారు, జగపతి బాబు గారు, ఈ ముగ్గురు కాంబినేషన్లో ఒక సినిమా వచ్చింది ఈ మధ్య కాలంలో. అంటే ఒక 2-3 సంవత్సరాల్లో అనుకోండి వచ్చింది. ఆ సినిమా పేరా మేడం? అవునండి, ఆ సినిమా పేరు చెప్పండి. ఏమన్నా క్లూ ఇస్తారా మేడం? ఆ సినిమా పేరు అంటే ఇప్పుడు ఏం క్లూ ఇవ్వను మీకు. ఫస్ట్ లెటర్ చెప్తున్నా మీకు నేను. చెప్పండి మేడం. ఫస్ట్ లెటర్ రాతో స్టార్ట్ అవుతుంది. రిపబ్లిక్ మేడం. మళ్ళీ చెప్పండి. రిపబ్లిక్ మేడం. మీకు తెలుసా అయితే ఆల్రెడీ? కంగ్రాచులేషన్స్. సరే మేడం. మేడం మా హస్బెండ్ నెంబర్ ఇచ్చినా పర్వాలేదా మేడం? ఏమిటండి? మా హస్బెండ్ నెంబర్ ఇచ్చినాను. మీ నంబర్ కాదండి, ఇప్పుడు మీరు కాల్ చేశారు కదా, ఈ నంబర్ ఏదైతే వాళ్ళకి తిరిగి అదే నంబర్ కాల్ చేస్తారండి. సో మీ దగ్గర డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటారు అండ్ త్వరలో పట్టుచీర మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఓకేనా అండి? కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ కీప్ కాలింగ్ అండి. మళ్ళీ కాల్ చేయండి, పట్టుచీరలు గెలుచుకోండి. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హలో. హాయ్ అండి, మీ పేరు? తేజస్విని మేడం. తేజస్విని గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నా అండి. పెనుగొండ నుంచి కాల్ చేస్తున్నా. పెనుకొండ నుంచి కాల్ చేస్తున్నారా? ఏంటండి స్పెషల్ పెనుకొండలో? కియా కార్ కంపెనీ. ఓకే, కియా కార్ కంపెనీ అంటున్నారా? ఓకే, కియా కార్ కంపెనీ అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన కార్ కంపెనీ. అలా కాకుండా అక్కడ కొన్ని స్పెషాలిటీస్ ఉంటూ ఉంటాయి కదండి. అంత కృష్ణదేవరాయ ఇక్కడ వచ్చి ఉంటా అండి మేడం. ఏంటండి? ఓకే, శ్రీకృష్ణదేవరాయలు ఫోర్ట్ ఉందా అండి అక్కడ? ఓకే, అంటే ఒక చారిత్రాత్మక కట్టడం, అంటే ఒక టూరిజం బాగుంటుందా అండి అక్కడ? ఇది హిస్టారికల్ ప్లేస్. అవునండి, అంటే టూరిజం బాగా ఉంటుందా అక్కడ? టూరిస్టులు వస్తూ ఉంటారా? చాలా మంది వస్తుంటారు. అదే ఆ ఫోర్ట్ చూడాలంటే ఖచ్చితంగా వస్తుంటారు కదా. వస్తుంటారు. ఓకేనండి, టూరిస్ట్ స్పాట్ అనమాట అయితే. అవునవును. ఓకేనండి, ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ మేడం. హోమ్ మేకర్ అనమాట. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి? ఇక్కడే కియాలో సూపర్వైజర్ గా పనిచేస్తారు. కియాలోనేనా అండి సూపర్వైజర్ గా పనిచేస్తున్నారు? ఆయన పేరు? సోమశేఖర్. సోమశేఖర్ గారు. పిల్లలా అండి? ఇద్దరు మేడం. ఇప్పుడు ఫస్ట్ బాబు, ఇప్పుడు సెకండ్ వచ్చేసి బేబీ గర్ల్, 9 months. ఓకే, 9 months అంటే ఫుల్ బిజీ ఉంటారు మీరు. అవును మేడం, చాలా బిజీ. మాకు ఈ టైంలో చక్కగా కాల్ చేశారు, కాకపోతే కొంచెం ఫ్రీ ఉన్నట్టున్నారు జస్ట్ కాస్త. బాబు పాపను ఎత్తుకున్నారు మా హస్బెండ్, అందుకే. అవునా అండి? పడుకుందేమో అనుకున్నాను. పనుకోదు అసలు. ఓకేనండి, మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు? మీరే చెప్పండి మేడం. మీరు చెప్పండి, ఒక యూస్ఫుల్ టిప్ అయినా చెప్పండి, పర్వాలా. ఇంతకుముందు పొడుపుగా చెప్పారు కదా, లేదంటే అంతకుముందు చూసారా సూర్య భగవానుడు గురించి ఒక శ్లోకం లాంటి వినిపించారు. మీరు కావాలంటే ఒక యూస్ఫుల్ టిప్ చెప్పండి, లేదంటే పాటైనా పాడొచ్చు, మీ ఇష్టం, ఏదైనా పర్వాలా. కాకపోతే మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. మీరే చెప్పండి. మీకు చూస్తున్నారా ప్రోగ్రామ్? చూస్తున్నారా? అప్పుడప్పుడు చూస్తాను మేడం. అప్పుడప్పుడు చూస్తున్నారా? సో అయితే మీకు తెలుసుగా మరి మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళాలంటే ఏదైనా ఒకటి ఎంటర్టైన్ చేయాలి కదా. ఒక పాట పాడండి, లేకపోతే ఏం పాడతారు? రీసెంట్గా చూసిన ఏదైనా సినిమాలో ఒకటి పాడండి. ఏం చూసారు రీసెంట్గా?
రీసెంట్ గా చాలా చూసాను మేడం. అంటే జస్ట్ ఇంతకు ముందు లక్కీ భాస్కర్ ఓ లక్కీ భాస్కర్ చూసారా? అందరూ చూసినట్టున్నారు లక్కీ భాస్కర్ అయితే. అవునవును రీసెంట్ మంచి హిట్ కూడా కదా సినిమా. ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ కదా, బాగుంది. అవునండి, ఫ్యామిలీ మూవీ. మరి మా కోసం ఏం చేస్తారు మీరు ఇప్పుడు ఎంటర్టైన్ చేయడానికి? మీరే చెప్పండి మేడం. ఒక టిప్ చెప్పండి, లేకపోతే యూస్ఫుల్ టిప్ ఏదైనా చెప్పండి. యూస్ఫుల్ టిప్పా మేడం? ఆయిల్ అంటే హెయిర్ బాగా గ్రోత్ కావాలంటే టిప్ చెప్తాను. చెప్పండి చెప్పండి. అంటే ఇప్పుడు మామూలుగా మదర్స్ కి ఇప్పుడు ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతా ఉంటుంది కదా. ఓకేనండి, అంటే ఎవరైతే కన్సీవ్ అయిన తర్వాత డెలివరీ తర్వాత హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా, అదేగా మీరు చెప్పేది? బాలింతలకి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. అవును మేడం. వాళ్ళ కోసం ఈ టిప్ చెప్పండి. హెయిర్ ఫాల్ కి కోకోనట్ ఆయిల్, మళ్ళీ హాలివ్ ఆయిల్ అది మిక్స్ చేసుకొని, ఆముదం వస్తుంది కదా మేడం, అవునండి, ఆముదము 3 మిక్స్ చేసుకొని, మళ్ళీ కరివేపాకు, మెంతులు, ఆనియన్, మళ్ళీ కలబంద, అలోవేరా అంతా ఆయిల్లో బాగా మరిగించాల. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ బాగా మరిగించి అది వడకొట్టి పెట్టుకుంటే హెయిర్ ఫాల్ కాదు మేడం. ఓన్లీ బాలింతలకి మాత్రమేనా అండి, లేకపోతే అందరికీనా? అందరికీ సూట్ అవుతుంది, కానీ బాలింతలకి ఎక్కువ. అంటే ఈ టైంలో చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతా ఉంటుంది కదా, అందుకేనండి. డాండ్రఫ్ కూడా ఉండదు అనమాట. డాండ్రఫ్ నుంచి కూడా విముక్తి కలుగుతుంది అనమాట. నాకు ఇప్పుడు అదే పని చేస్తుంది ఎక్కువ. మీకు వర్క్ అవుతుంది ఇంతకీ అది? వర్క్ అవుతుంది మేడం. సో అయితే అందరికీ యూజ్ అవ్వచ్చు. చాలా ఎక్కువ వర్క్ అవుతుంది. అవును. అయితే మీకు పని చేస్తుంది అంటారు కాబట్టి మీరు కూడా ట్రై చేయొచ్చండి. మీకు యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. నేను ఆల్రెడీ ట్రై చేస్తాను చాలా. అదే మీకు ఎలానో వర్క్ అవుతోంది, మిగిలిన వాళ్ళకి కూడా ట్రై చేయొచ్చు. ఓకేనండి, మిమ్మల్ని క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతా, ఇంకెక్కువ ఇబ్బంది పెట్టను. సో ఏం క్వశ్చన్ అడగరు మిమ్మల్ని? సరే అయితే మిమ్మల్ని ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుతా. సరే మేడం. రామసేతు తెలుసుగా మీకు? దాని వయస్సు ఎంత అండి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రామసేతు వయస్సు ఎంత? రామసేతునా? అవునండి, రామసేతు మనకి శ్రీలంక నుంచి మనకి రామేశ్వరం మధ్యలో ఉంది కదా రామసేతు. అంటే వయసా మేడం? అంటే ఎన్ని సంవత్సరాలుగా చెప్పుకుంటా, అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉందని చెప్పుకుంటాం మనం. ఏంటండి బ్రిడ్జ్ ఏనండి అది? అది సహజంగా ఏర్పడిన ఒక బ్రిడ్జ్. కాకపోతే రామాయణ కాలంలో వాళ్ళు రాముడు సీతాదేవిని తీసుకురావడానికి దాన్ని వేసి దానిపైన తీసుకొచ్చారు అంటూ ఉంటారు కదా. సో అది ఆ రామసేతు. లేదండి, హండ్రెడ్స్ కాదు, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అండి అది. హండ్రెడ్స్ కాదు. మీకు క్లూ కూడా ఇస్తున్నా. లేదండి, కాదు, మీరు దగ్గరలో లేరు ఆ నంబర్కి. టైం అప్ అండి. నెక్స్ట్ టైం కాల్ చేయండి, తప్పకుండా గెలుచుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, ఒకసారి గెలుచుకోపోయినా ఇంకోసారి కాల్ చేసి గెలుచుకున్న వాళ్ళు ఉన్నారు. సో తప్పకుండా కీప్ కాలింగ్ అండ్ మీరు ఖచ్చితంగా పర్చేట్ గెలుచుకోవాలి నెక్స్ట్ టైం. సో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో బుట్టూరే. సో నెక్స్ట్ ఆ లక్కీ కాలర్ ఎవరో వారితో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు షో. హాయ్ అండి, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. ఎలా ఉన్నారండి? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నా అండి. ఎక్కడి నుంచి అండి? హైదరాబాద్ అంటే ఎస్ఆర్ నగర్ అండి. ఓకే, ఎస్ఆర్ నగర్ నుంచి కాల్ చేస్తున్నారా? ఓకేనండి, ఏం చేస్తుంటారు లక్ష్మి గారు? నేను హౌస్ వైఫ్ నేనండి. ఓకే, హోమ్ మేకర్ అన్నమాట. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి? బిజినెస్ చేస్తారండి. బిజినెస్. ఆయన పేరు? రాజేష్ గారు. పిల్లలా అండి? అవునండి. ఎంతమంది అండి వాళ్ళ పేర్లు? ఏం చేస్తున్నారు? ఇద్దరు పాపలు. ఇద్దరు పాపలా అండి? ఏంటండి వాళ్ళ పేర్లు? దీప్తి, జెన్నీ. దీప్తి, జెన్నీ పెట్టుమా. ఓకేనండి, ఏం చేస్తుంటారు వాళ్ళు? చదువుకుంటున్నారండి. ఓకే, చదువుకుంటున్నారు. సో ఈ టైంలో కొంచెం టైం దొరికినట్టుంది మీకు. అవును. ఏం చేశారు ఈరోజు వంట? ఇవాళ ఉల్లిపాయ పప్పుచారు, చిక్కుడుకాయ ఫ్రై. ఉల్లిపాయ పప్పుచారు అంటే ఏమైనా రెసిపీలో డిఫరెన్స్ ఉంటుందా అండి? కాకపోతే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఉల్లిపాయ. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఉల్లిపాయ పప్పు.
ఓకే, ఉల్లిపాయ. అదేనండి, కొంతమంది ములక్కాడ పప్పుచారు అంటున్నారు, మీరేమో ఉల్లిపాయ సాంబార్ అన్నట్టున్నారు. అవునండి. అదే నేను అది పర్టికులర్గా ఒక వెజిటబుల్ని హైలైట్ చేస్తూ దాని పేరు చెప్తే మేబీ రెసిపీలు ఏమైనా డిఫరెంట్ రెసిపీ ఏమో అని అడుగుతున్నాను నేను. డిఫరెంట్ రెసిపీ ఏమి ఉండదండి. ఏదైతే వెజిటబుల్ వాడతామో అదే దానికి రెసిపీ అయిపోతుందండి. అందులో ఆంధ్ర వాళ్ళకి ఉల్లిపాయ పప్పుచారు అంటే మంచి ఫేమస్ కదా. అవునండి, అంటే మీరు చెప్పేది పాతకాలం నుంచి వచ్చిన పప్పుచారు. అవును, ఇప్పుడు కాస్త సాంబార్ అయిపోయింది. అది ఇప్పుడు సాంబార్ అయిపోయింది. అవును. ఓకేనండి, ఓకేనండి. మరి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు? మరి ఎలా ఎంటర్టైన్ చెప్పాలి అంటే పొడుపు కథ వేస్తానండి. బట్ అందరికీ తెలిసే ఉండొచ్చు, పాతది ఇది. ఏంటండి పాతది అంటున్నారా? చెప్పండి అయితే. పైన ఒక పలక, కింద ఒక పలక, పలకల నడుమ మీకు కూడా నాలుకేగా మీరు చెప్పేది, నాలుకేగా. అవునండి. ఓకేనండి, ఇంకొకటి చెప్తానండి. చెప్పండి చెప్పండి. 2 ఎద్దులు ఉన్నాయి. 2 ఎద్దుల్లో ఒక ఎద్దు తిరుగుతుంది, ఇంకొక ఎద్దు తిరగదు. ఇది కూడా చూసేది ఎక్కడో విన్నట్టుందండి. ఇది కూడా 2 ఎద్దులు ఉంటాయి, ఒక ఎద్దు తిరుగుతుంది, ఇంకో ఎద్దు తిరగదు. విన్నాను ఇది కూడా. చెప్పాలి. క్లూ ఇవ్వండి మరి. అది పాతకాలంలో బాగా యూజ్ చేసేవాళ్ళు. గానుగా అండి? కాదు, పాతకాలంలో బాగా యూజ్ చేసేవాళ్ళు. అందరి ఇళ్లలోనూ ఉంటుంది అది. ఇప్పుడైతే అందరికి తగ్గిపోయినాయి అనుకోండి. అప్పుడు పాతకాలంలో ప్రతి ఇంట్లో ఉండేది. రోలు నో 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 తిరగలి. ఓకేనండి, ఓకే. మరి నేను ఆన్సర్ చెప్పేశాను, నాకు మీరు గిఫ్ట్ ఇవ్వాలి ఇప్పుడు. డెఫినెట్ గా. ఓకేనండి, మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతా. మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు కాబట్టి. సరే, మీరు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు కదా పొడుపు కథ లాగా, మిమ్మల్ని కూడా అడుగుతా ఒక క్వశ్చన్ పొడుపు కథ. తెలుసుగా మీకు 45 seconds టైం లిమిట్ అండ్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది అడిగిన తర్వాత క్వశ్చన్. ఎప్పటి నుంచి చూస్తున్నారు ప్రోగ్రామ్? నేను అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చూస్తూ ఉంటానండి. ఎప్పటి నుంచి అసలు మీకెలా తెలుసు ప్రోగ్రామ్ వస్తుంది? అది అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, టీవీలో అవి తెలుస్తూ ఉంటాము, యూట్యూబ్ లో అవి చూస్తూ ఉంటాం కదా. ఓకేనండి, మరి బీఆర్కేలో ఇంకేమైనా చూస్తున్నారా? బీఆర్కే న్యూస్ లో? బీఆర్కే న్యూస్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. మరి చూస్తుండండి, చాలా వస్తుంటాయి ఇందులో మీకు డిబేట్స్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్. కాకపోతే బేసికల్ గా మీకు ఎక్కువ న్యూస్, డే టు డే అప్డేట్స్ కావాలంటే చూడండి, ఎందుకంటే న్యూస్ కాబట్టి. అవునండి, బట్ చూస్తూ ఉండండి, త్వరలో అలాంటి క్వశ్చన్స్ తో కూడా వస్తాం. ఓకేనండి, అడుగుతున్నా చూడండి మిమ్మల్ని క్వశ్చన్. చిన్న కుండలో అన్నం వండితే ఊరంతా అవుతుంది, ఏంటది? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిన్న కుండలో అన్నం వండితే ఊరంతా అవుతుంది, ఏంటది? క్లూ ఇవ్వండి కొంచెం. మరి మీరు ఫస్ట్ ఆలోచించండి, మొదటి క్లూ అడగకూడదు. కొంచెం ఇస్తే దానికి మేము కూడా ఆలోచిస్తాం. మొదట మీరు ఆలోచిస్తే మధ్యలో నేను హెల్ప్ చేస్తా. మీరు మొదటి విత్ క్వశ్చన్ తో పాటు క్లూ అడుగుతున్నారు. చిన్న కుండలో అన్నం వండితే చెప్పాలి మీరే, కొంచెం క్లూ ఇస్తే కొంచెం ఇది అవుతుంది. మీరు ఆలోచించేట్లా మొత్తం క్లూ నన్నే అడుగుతున్నారు. సరే అయితే కుంకుమ. మళ్ళీ చెప్పండి. కుంకుమ కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. మరి నన్ను అడిగారు మీరు క్లూ, నన్ను అడిగారు క్లూ, మీకే తెలుసుగా, ఇంకేమిటి నేను ఇచ్చేలోపు మీరే చెప్పేశారుగా. బట్ ఏంటంటే అదే కాదని డౌట్ అనమాట నాకు. మీరు చెప్తే అవునో కాదు నేను చెప్పేస్తా. కంగ్రాచులేషన్స్ అండి, మీ చీర మీకు త్వరలో మీ దగ్గరకు వచ్చేస్తుంది, పట్టు చీర. అండ్ కీప్ కాలింగ్ అండి, మళ్ళీ కాల్ చేయండి, పట్టు చీర గెలుచుకోండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హలో, హాయ్ అక్క, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. మీ పేరు? కుసుమ అక్క. ఏమన్నారు? కుసుమ. ఏం చేస్తుంటారు కుసుమ? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తిరుపతి నుండి కాల్ చేస్తున్నాను అక్క. బీటెక్ కంప్లీట్ అయింది, ప్రెజెంట్ ఖాళీ. ఓకే, అయితే మిమ్మల్ని నువ్వు అనొచ్చు అయితే? పర్లేదు అక్క, అనొచ్చు, ఏం కాదు. కుసుమ, ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు కుసుమ? ఫైన్ అక్క. ఏంటి అయిపోయింది బీటెక్, నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ ఏం లేదక్క, ప్రెజెంట్ ఖాళీ.
ఖాళీ ఏముంది మరి? క్యాంపస్ సెలక్షన్స్ ఏమి మీ మమ్మీ కాలేజ్? వాళ్ళు జాబ్ వద్దని చెప్పారక్క. సో ప్రెసెంట్ ఇంట్లోనే ఉన్నా. ఓకే, వద్దని అన్నారా? ఓకే, మేబీ వేరే వేరే ప్లాన్స్ ఉన్నట్టున్నాయి. అదే ఓకే, మరి ఈరోజు మీ మదర్ ఏం వంట చేశారు మీ అమ్మగారు? మమ్మీ ఆమ్లా పచ్చడి, కాకరకాయ ఫ్రై, రసం చేశారు, టమాటా రసం. ఆమ్లా పచ్చడి, ఉసిరికాయ పచ్చడి అంటున్నారు. అంటే అంటే మామూలుగా ఉసిరికాయతో పచ్చడి పెడతారు కదా ఊరగాయలాగా. అలా పెడుతుంది అక్క అమ్మ. అది నిల్వ పచ్చడి పెడుతుంది, ఇన్స్టెంట్ పచ్చడి కూడా చేస్తుంది అక్క. అది నేను ఎప్పుడు వెళ్ళేది ఆమ్లా పచ్చడి, ఉసిరికాయ పచ్చడి గురించి. ఉందక్క, అమ్మ చేస్తుంది. మీ అమ్మగారు స్పెషల్ అయితే, స్పెషల్ రెసిపీ. అవునవును, అమ్మ పచ్చడి బాగా చేస్తుంది, అన్ని వెరైటీస్ చేస్తూ ఉంటుంది. ఓకే కుసుమా, మరి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నావు? పొడుపు కథ అడుగుతాను. పొడుపు కథ అడగనా? తప్పకుండా కుసుమా. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చి సైతక్కలాడింది. మాక్సిమం నీకు తెలుసు. అది చీపిరే కదా? చీపిరి అది కాదక్క. ఎవరు కానీ మొన్న కూడా అడిగారు వాళ్ళు, మొన్న కూడా ఇలానే అడిగారు. అది పాతది, వేరే ఆన్సర్ ఉందన్నారు. అవునక్క, అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చి సైతక్కలాడింది. కవ్వం. కవ్వం, అవునక్క, కవ్వం కరెక్ట్. అది మాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఏమన్నా అటెండ్ అవుతూ ఉంటావా కుసుమా? లేదక్క. సరే, అయితే మరి కుసుమా ఏం క్వశ్చన్ అడగను? ఏం అడుగుతారక్క? మూవీ రిలేటెడ్ సినిమా అడుగుతా. అయితే సినిమాకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతా. ఓకే అక్క. ఇప్పుడు పుష్ప సినిమా రాబోతోంది కదా? పుష్ప మూవీ. అవునక్క. సో పుష్ప 2 మూవీకి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతున్నా. తెలుసు కదా 45 సెకండ్స్ టైం లిమిట్. చూస్తున్నావు కదా ప్రోగ్రామ్? తప్పకుండా చూస్తానక్క. నాకు బాగా నచ్చింది కూడా, షో కాన్సెప్ట్ అంతా కూడా నచ్చిందక్క. ఓకే, అయితే అడిగేస్తున్నా క్వశ్చన్. పుష్ప 2 సినిమాలో విలన్ ఎవరు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పుష్ప 2 మూవీలో విలన్? అవును, విలన్. ఒక్క నిమిషం అక్క, చెప్తాను. ఎవరు హెల్ప్ తీసుకుంటున్నావు కుసుమా? ఫాహిద్ ఫజిల్ అక్క. ఫాహిద్ ఫజిల్ అక్క. ఫరద్ ఫాసిల్ అంటున్నావు? ఫాహిద్ ఫజిల్ అక్క. ఆయన కాకుండా మెయిన్ ఇంకొకరు చేసినట్టున్నారు కుసుమా. ఆయన కాకుండా మెయిన్ ఇంకొకరు? ఈయన మెయినే, కాకపోతే ఇంకొకళ్ళు ఉన్నారు. ఇంకొకళ్ళు ఉన్నారా? మనందరికీ తెలుసు. ఈయనేమే విన్నానక్క. అవును, పుష్పలో ఫహద్ ఫాసిల్ ఉన్నారు. ఇప్పుడు 2లో కూడా మనకి ట్రైలర్స్ లో, ప్రోమోస్ లో కనిపిస్తున్నారు. బట్ ఇంకొకళ్ళు ఉన్నారు. ఇంకొకళ్ళు ఉన్నారా? ఎస్, ఆయన బాగా ఫేమస్. నేను చెప్పే పదాల్లోనే ఉంది ఆయన చేసిన సినిమా. అవును, ఫరక్ అన్న. లేదు 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 లేదు, ఆలోచించండి. నేను ఫేమస్ అని కూడా చెప్పాను కదా. ఓకేనండి కుసుమ, నెక్స్ట్ టైం కాల్ చేసి తప్పకుండా పచ్చడి గెలుచుకోవాలి. సో కీప్ కాలింగ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అండ్ నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? నాగేశ్వరండి. ఏమన్నారండి? నాగేశ్వరి. నాగేశ్వరి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు అండి. గుంటూరు నుంచి. ఎలా ఉన్నారు నాగేశ్వరి గారు? అవునండి, నాగేశ్వరి గారు ఎలా ఉన్నారు? బాగున్నారండి, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. గుంటూరు నుంచి మాకు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి రెగ్యులర్ గా. చూస్తున్నారుగా ప్రోగ్రామ్? చూస్తున్నామండి, వారం నుంచి చూస్తున్నామండి. వారం నుంచా? ఇది 4th వీక్ అండి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి. వారం నుంచి. ఎవరు చెప్పారు మీకు ప్రోగ్రామ్ గురించి? మా ఫ్రెండ్స్ చెప్పారండి. మీ ఫ్రెండ్సా? వాళ్ళు కాల్ చేశారా అండి? చేశారు కానీ గెలవలేదా? మరి అంటే ప్రతిసారి అందరూ గెలవడం కష్టం అండి, బట్ అందరినీ గెలిపించాలి. అవునండి. కాకపోతే అంటే కాల్ చేస్తూ ఉంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గెలుచుకుంటూనే ఉంటారు. అవునండి. ఓకేనండి, మరి ఈరోజు వంట ఏం చేశారు? ఈరోజు టమాటా చిక్కుడుకాయ చేశామండి. టమాటా చిక్కుడుకాయ చేశారు. ఓకే, సీజనల్ చిక్కుడుకాయ ఈ వింటర్లో. సీజనల్ కదండి. సీజనల్, ఏ సీజన్లో దొరికేది ఆ సీజన్లో తినమంటారు కదా. అవునవును. ఏంటండి మీ హస్బెండ్ పేరేమిటి, ఏం చేస్తుంటారు? మా వారు పేరు ప్రసాద్ అండి, రియల్ ఎస్టేట్ చేస్తారు. మీ పిల్లలా అండి? ఒక పాప అండి. ఒక పాప. ఏం చేస్తుంది పాప? 8th క్లాస్ చదువుతుందండి. ఏంటండి? 8th క్లాస్. 8th క్లాస్ చదువుతోంది.
సో కొంచెం టైం దొరుకుతుంది మీకు. బాగా చిన్నవాళ్ళు అనుకోండి కొంచెం అసలు టైం ఉండదు కదా. అవునండి అవునండి స్కూల్కి వెళ్తుంది కదండి టైం కొంచెం టైం దొరుకుతుంది మీకు. మరి ఖాళీ టైం ఉంటే ఏం చేస్తారు మీరు? ఏం చేస్తామండి ఇవే టీవీ చూస్తాం సీరియల్స్ చూస్తారా? సీరియల్స్ సినిమాలు చూడమండి. చాలా మంది చూడరా? కొంతమంది సీరియల్స్ చాలా మంది చూసేవాళ్ళు ఉంటారు. లేదంటే మీరు సినిమాలు చూస్తారా? బుక్స్ చదువుతారా? సినిమాలు కూడా తక్కువేనండి. దేవుడు బుక్స్ అయి చదువుతాం. ఓకేనండి, దేవుడికి సంబంధించిన బుక్స్ చదువుకుంటూ ఉంటారు. అవునండి. మరి ఇప్పుడు మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు? తెలుసుగా మీకు కాన్సెప్ట్? ఒక పాటో డైలాగో చూస్తున్నాగండి తెలుసండి. మరి మాకు చెప్పాలిగా మీరు మెయిన్ క్వశ్చన్ రౌండ్కి తీసుకెళ్ళిపోవాలంటే. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమాతం వరిష్టం వాత్మాత్మజం వానరయుధు ముఖ్యం శ్రీరామదూతం శిరస నమామి అండి. ఆంజనేయ శ్లోకం. ఆంజనేయ శ్లోకం చెప్పారు, ఆంజనేయ స్వామిదే. అవునండి. ఇలాంటివి చెప్తూ ఉంటే మాకు కూడా వినడం వల్ల మాకు కొంత ఫలితం వస్తుందండి, అంతే కదా? అంటూ ఉంటారు కదా, చెప్పడా లేదంటే చెప్పింది విన్నా. అవునండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోతున్నా. సరే ఓకే అండి. సో మీరు మమ్మల్ని దేవుడికి సంబంధించి కదా అడిగారు, సినిమాలు చూస్తుంటారా మరి? చెప్తామండి. సరే అయితే మీరు పురాణాల గురించి అడుగుతా. మీరు ఆంజనేయ స్వామి గురించి ఒకటి చెప్పారు కాబట్టి అవునండి అడగండి ఏదో ఒకటి. అడిగేస్తున్నా చూడండి. మీ టైం లిమిట్ తెలుసుగా 45 సెకండ్స్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి. అడిగేస్తున్నా. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతాల్లో నివసించేవారండి అప్పట్లో? తెలుసుగా రామాయణంలో సుగ్రీవుడు ఇంకా వారుతూ ఉండేవాళ్ళు. ఎక్కడండి? లేదు, మంగళ పర్వతం కాదండి. కాదు, మంగళ పర్వతం కాదు. ఏమన్నారు? చెప్పండి. ఏం పర్వతం? కాదండి, కాదండి, వేరే పర్వతం. చెప్పండి. ట్రై చేయండి. ఆహా, లేదండి, లేదు, వేరే పర్వతం పేరు మీరు చెప్పింది కాదు. ఆలోచించండి. అది మళ్ళీ చెప్పండి. ఎస్, ఋష్యమూక పర్వతమేగా మీరు అనేది. ఓకే, కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్. మీ వాయిస్ కూడా సరిగ్గా వినిపించట్లేదు. అదేనండి, మీది పైగా బ్రేక్ అవుతుంది చివర్లో. మీరు చెప్పింది కూడా అర్థం కాలే ఫస్ట్. ఓకేనండి, మీరు కంగ్రాచులేషన్స్, మీరు చీర గెలుచుకున్నారు, పట్టు చీర త్వరలో మీ దగ్గరకు వచ్చేస్తుంది. సో మళ్ళీ ఇంకో కాలర్తో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టు చీర, ఆడబిడ్డలంతా మాతో బుట్టులే. సో నెక్స్ట్ ఆ లక్కీ కాలర్ ఎవరో వారితో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ షో. హలో. హాయ్ అండి, మీ పేరు? నా పేరు ప్రియా. ప్రియా, ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. నేను హైదరాబాద్ నుంచా? ఏం చేస్తుంటారు? నేను MBA చదువుతున్నానండి. అదే వాయిస్ వింటే నాకు అనిపించింది, పేరు విన్నా ప్రియా, సో అందుకనే అనుకున్నా నేను ఎవరు చిన్నవాళ్ళని. ఏం చేస్తున్నారు ప్రియా? నేను MBA చదువుతున్నాను. MBA ఎలా ఉంది? MBA బాగుందా? అంతా స్టడీస్ అంతా బాగా వెళ్తున్నాయా? బాగుందండి. ఏం చేస్తుంటారు మరి అయితే మీరు ఇప్పుడు? ఖాళీ టైం దొరికినట్టు ఎలా దొరికింది ఇప్పుడు ఈ టైంలో మీకు? ఇది వీక్ డేస్ కదా? జాబ్ చేస్తుంటానండి, నాది ఈవినింగ్ షిఫ్ట్. ఓకే, ఈవినింగ్ షిఫ్ట్. ఓకే, అంటే డిస్టెన్స్లోనా MBA? ఓకే, డిస్టెన్స్లో MBA చదువుతూ మళ్ళీ జాబ్ కూడా చేస్తున్నారు. ఓకే, నిజంగా ఇన్స్పిరేషనల్గా అనుకోవచ్చు మిమ్మల్ని. థ్యాంక్ యూ. డిపెండెంట్ కాదు మీరు, ఇండిపెండెంట్ లాగా. అఫ్ కోర్స్ పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా. బట్ ఏం చేస్తుంటారు మీ నాన్నగారు? మా డాడీ రిటైర్డ్ ఎంప్లాయీ అండి. ఓకే, రిటైర్డ్ ఎంప్లాయీ. ఎక్కడ వర్క్ చేస్తుండేవారు అప్పుడు? అప్పుడు ప్రైవేట్ జాబ్ ఉండేది. ఓకే, వారి పేరు ఏమిటండి? మీ నాన్నగారి పేరు? డాడీ పేరు శాంత్ కుమార్. మరి మీ అమ్మగారి పేరు? మీ పేరు శాంత. శాంత గారు. ఓకేనండి,
మరి తెలుసుగా ప్రోగ్రామ్ చూస్తున్నారా? ఎస్ చూస్తున్నా అండి. ఎలా ఎంటర్టైన్ చేస్తారైతే? పొడుపు కథ అడుగుతా నేను. పొడుపు కథ తప్పకుండా. ఓకే, అడగాలా? వింత కాదు విటూరం కాదు, అయినా అది వస్తే అందరూ నోరు తెరుస్తారు, ఏమిటది? వింత కాదు ఆవులింత అయి ఉంటుంది. కరెక్ట్. థ్యాంక్ యూ. మరి నాకు గిఫ్ట్ ఏది? ప్రియా, మీరు నాకు గిఫ్ట్ ఇవ్వాలిగా ప్రియ గారు. మీకేం కావాలండి, మీరే అందరికి గిఫ్ట్ ఇస్తున్నారు. నేను ఆశ చెప్తే నాకు ఎవ్వరు ఇవ్వట్లే అసలు గిఫ్ట్. మీకు స్పెషల్ ప్రైజ్ ఇవ్వాలి. ఓకేనండి, మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోతా అయితే, మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు కాబట్టి. ఓకే, అయితే ఎలాంటి క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని ఆలోచిస్తున్నా. సినిమా క్వశ్చన్ అడగనా లేకపోతే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్? ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుతా, చెప్తారని అనుకుంటున్నా. ఓకే ఓకే, అడిగేస్తున్నా. ఓకే, సినిమాలు చూస్తుంటారా? చూస్తుంటామండి. చూస్తుంటారు. మరి రీసెంట్గా కొత్తగా సినిమా ఒకటి, అంటే త్వరలో రాబోతుంది కదా ఒక సినిమా, పుష్ప 2. ఎస్, వైరల్ ఫిల్మ్. ఓకే, మరి ఏంటి చూస్తున్నారా ఏమిటి? చూడాలి, ఇంకా రిలీజ్ రేపు కదా. నైట్ నుంచి స్టార్ట్ చేసేస్తున్నారు కదా, 9:30కి ఒకటి, 1 o'clock ఒకటి షోస్. ఓకే, మిమ్మల్ని చెప్పేస్తున్నా, మిమ్మల్ని అడిగేస్తున్నా క్వశ్చన్ ఒకటి. తెలుసుగా 45 seconds టైం లిమిట్ అండ్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది నేను అడిగేసిన తర్వాత క్వశ్చన్. మళ్ళీ నేను రిపీట్ చేస్తాను మీకు కావాలంటే. సో అడిగేస్తున్నా, మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియకు అవసరమైన శక్తి ఏది? వెరీ ఈజీ క్వశ్చన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్తున్నా చూడండి, స్క్రీన్ పైన కూడా ఉంది. మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియకు అవసరమైన శక్తి ఏంటి? ఐ థింక్ సౌరశక్తి. మళ్ళీ చెప్పండి. సౌరశక్తి. ఎస్, కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఓకే, మీ పట్టుచీర మీకు త్వరలో మీ దగ్గరకు వచ్చేస్తుంది. పట్టుచీర త్వరలో మీ దగ్గరకు వచ్చేస్తుంది. మా వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేసి మీ డీటెయిల్స్ తెలుసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. కీప్ కాలింగ్. అండ్ నెక్స్ట్ కాలర్తో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హలో అండి. హాయ్ అండి, మీ పేరు? పద్మావతి అండి. పద్మావతి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విశాఖపట్నం. విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నారు. ఏం చేస్తుంటారు పద్మావతి గారు? నేను హోమ్ మేకర్ అండి. ఓకేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎలా ఉన్నారు మీరు? బాగున్నానండి. బాగున్నారా? ఓకేనండి, నేను కూడా బాగున్నా అండి. హోమ్ మేకర్ అనమాట. కాస్త టైం దొరికిందా ఈ టైంలో? దొరికిందండి, మంచి టైం పెట్టారండి. అందుకోసమేనండి, అందరితో మాట్లాడచ్చు కాసేపు. అలా కాసేపు మాట్లాడుకునేది సరదాగా ఉంటుంది కదండి. ఇప్పుడు చాలా చాలా సరదాగా ఉంటుంది అండ్ కాస్త జస్ట్ అలా ఆలోచింప చేయడానికి ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్తే పట్టుచేరా. అవును మేడం, కాస్త మీరు కొంచెం నాకు హెల్ప్ చేస్తే గెలుస్తాను మేడం. హెల్ప్ చేస్తా, నేను తప్పకుండా హెల్ప్ చేస్తా అండి. సెకండ్ టైం కాల్ చేస్తున్నారా? ఫస్ట్ టైం రాలేదు మేడం నాకు. అవునా? బట్ సెకండ్ టైం థర్డ్ టైం కాల్ చేసిన వాళ్ళు కూడా గెలుచుకుంటున్నారు, చూసారు కదా. ఎప్పటి నుంచి తప్పకుండా గెలుస్తాను. హెల్ప్ చేస్తా అండి, తప్పకుండా చేస్తా. ఎప్పటి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? చూస్తున్నారు? శ్రావణ మాసం నుంచి చేస్తున్నానండి. ఓ, మొత్తం 4 weeks అంటే ఫస్ట్ వీక్ నుంచి చూస్తున్నారా? చూస్తున్నానండి, శ్రావణ మాసం నుంచి చూస్తున్నాను. ఓకేనండి, ఓకే. అంటే కార్తీక మాసం నుంచి చూస్తున్నారు అంటున్నారు మీరు? కార్తీకం. అవును మేడం, పౌర్ణమి. కార్తీక పౌర్ణమి నుంచి స్టార్ట్ చేసాం. అవును, మీరు అన్నది కరెక్టే, కార్తీక పౌర్ణమి నుంచి. మరి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు? అసలు ఈరోజు ఏం వంట చేశారో చెప్పండి. మేమండి కీమా వండానండి. కీమా, మటన్ కీమా అంటున్నారా? మటన్ కీమా. ఓకేనండి, మరి దాని కాంబినేషన్ ఏమైనా వండారా మళ్ళీ? అంటే రసం లాంటిది ఏదో లిక్విడ్ పెడతారు కదా. చారు చేశారు. ఓకేనండి, మరి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు? చిట్కా చెప్తారు. చెప్పండి, ఒక యూస్ఫుల్ చిట్కా చెప్పండి ఏదైనా. బాగా దగ్గు ఎక్కువైనప్పుడు రాత్రి పడుకుని, అదే భోజనం చేసిన తర్వాత తాగాలండి ఈ రసం. అదేంటంటే సొంటి పొడి, మిరియాలు బాగా దంచి మరుగుతున్న నీటిలో వేసి దించే ముందు పటిక వేసుకొని తాగాలండి. అంటే కొంచెం స్వీట్నెస్ కోసమా పటిక, లేకపోతే పటిక బెల్లమా? పటిక అండి, పటికండి. పటిక బెల్లం కాదు, పటిక బెల్లం మేడం. పటిక బెల్లం అమ్ముతారు కదండి. అదే పటిక బెల్లం. పటిక అంటే పటిక సెపరేట్ గా ఉంటుంది కదా, అది కాదు కదా అంటున్నాను నేను. పటిక కాదు మేడం, పటిక బెల్లం. పటిక బెల్లం.
ఓకేనండి. మమ్మల్ని హాఫ్ అన్ అవర్ తర్వాత తాగాలండి. బాగా పనికొస్తుంది, చాలా బాగా తగ్గుతుంది దగ్గు. ఏమన్నారు? సొంట ఒకటి, మిరియాలు ఒకటి, రెండు ఈక్వల్ అమౌంటా అండి? సేమ్. సొంటి కాస్త చిన్న ముక్క తీసుకొని ఒక 8-6 మిరియాల గింజలు తీసుకొని బాగా దంచాలండి. దంచేసి దాన్ని వేడి వేడి నీళ్ళలో వేసి మరిగించేసి మరగబెట్టి సగం అవ్వాలండి వాటర్ సగం అయిన తర్వాత అదే వేడి వాటర్ లో కొంచెం పటిక బెల్లం వేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకోవాలండి. తీసుకోవాలండి. ఓకేనండి. దగ్గు బాగా తగ్గుతుంది అంటారు. చాలా బాగా తగ్గుతుందండి. ఓకేనండి. ఈ కాఫ్ సిరప్స్ లాంటివి ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. అక్కర్లేదు మేడం, చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, సహజమైన రెమెడీ చెప్పారు మీరు. అవునండి. ఓకేనండి. అయితే మిమ్మల్ని మెయిన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోవాలి. ఒక మంచి టిప్ చెప్పారు కాబట్టి చెప్పండి మేడం. ఓకేనండి. మిమ్మల్ని ఏం క్వశ్చన్ అడగను అలా అడగండి మేడం. పొడుపు కథ అడగమంటారా? అడగండి. పొడుపు కథలన్నీ అడిగేసినట్టున్నా అండి. పొడుపు కథ అడగమంటే ఏం పొడుపు తీసుకురానో అని ఆలోచిస్తున్నా. పొడుపు కథ అడగండి మేడం. చూస్తున్నారా? సినిమాలు చూస్తారా మరి మీరు? తక్కువ అండి, అంత ఐడియా లేదు. సరే అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పొడుపు కథ అడుగుతా మిమ్మల్ని. అడగండి. అడిగేస్తున్నా చూడండి. తెలుసుగా మీకు 45 సెకండ్స్ టైం లిమిట్ అండ్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది క్వశ్చన్. అవును మేడం. సో అడిగేస్తున్నా, 6 ఆమడ్ల నుండి అల్లుడొస్తే అత్తగారు వడ్డించింది విత్తలేని కూర ఏంటది? మళ్ళీ చెప్తున్నా చూడండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 6 ఆమడ్ల నుండి అల్లుడు వస్తాయటండి, అత్తగారు ఏం వడ్డించారు? విత్తులేని కూరట. ఏంటది? అల్లుడు వస్తే అత్తగారు వడ్డించిన కూరండి. స్క్రీన్ పైన కూడా డిస్ప్లే అవుతుంది చూడండి. నేను మళ్ళీ చెప్తా, మీకు క్లియర్ గా ఉంటుంది చూసుకోండి. మేడం మాకు ఇది లేదు మేడం. చూడట్లా మీరు? చూడట్లా టీవీ చూడట్లా ఇప్పుడు ఛానల్? సిగ్నల్ తక్కువగా ఉంది మేడం మబ్బు వల్ల. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా? 6 ఆమడల నుండి అల్లుడు వస్తే అత్తగారు వడ్డించింది విత్తులేని కూర ఏంటది? పొడుపు కదా అడిగా మిమ్మల్ని. అవునండి. క్లూ ఎవరు మేడం? క్లూ అంటే అది ఒక చాలా చిన్నగా ఉంటుందండి, చాలా చిన్నగా ఉంటుంది. సీజనల్ గా అది వర్షానికి వస్తూ ఉంటుంది. పొట్టుకొడుకు మేడం. నేను ఆన్సర్ మీరు టైమర్ అయిపోయిన తర్వాత చెప్పారు మీరు నాకు. మేడం మీరు క్లూ ఇప్పుడే ఇచ్చారు కదా మేడం. నేను చెప్తున్నాను. ఓ ఆన్సర్ అయిపోయిందండి. ఇప్పుడు నేను మీకు ఇచ్చాను అనుకోండి, నెక్స్ట్ టైం నన్ను టైం అయిపోయిన తర్వాత ఇంకొకళ్ళు అడుగుతాను నన్ను. సారీ అండి, సారీ. మీరు నాకు టైం లోపల చెప్పండి, మీకు తప్పకుండా నెక్స్ట్ టైం కాల్ చేయండి, గెలుచుకుంటారు మీరు. సో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో బుట్టులే. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హలో అండి. హాయ్ అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శిరీష్ అండి, నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నాను. శిరీష్ గారు నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారు. ఎలా ఉన్నారు శిరీష్ గారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. ఇదే ఫస్ట్ టైం ఇంతకుముందు కాల్ చేశారా మీరు? లేదండి, ఇదే ఫస్ట్ టైం. ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు నుంచి చేస్తూనే ఉన్నానండి, ఇప్పటికి కలిసింది. అదే కొంచెం టైం పడుతుందండి. అవునవును. ఓకేనండి. మరి ఏమిటి ఏం చేస్తుంటారు మీరు శిరీష్ గారు? నేను హౌస్ వైఫ్ ఏనండి. ఓకే, హోమ్ మేకర్ అనమాట. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి? ఆయన జ్యువెలరీ షాప్ అండి. జ్యువెలరీ షాప్ పేరు ఏమిటండి? తనిష్క్. ఆయన పేరు తనిష్క అండి? షాప్ పేరు చెప్పాను. ఓకే, ఆయన వర్క్ చేసే ఆయన ఓకే తనిష్క్ అంటున్నారు. మరి ఆయన పేరు? రాజశేఖర్ అండి. ఓకే, రాజశేఖర్ గారు. పిల్లలా అండి? పిల్లలండి, ఒక బాబు. ఓకేనండి, ఒక బాబు అంటున్నారు. సో మరి మిమ్మల్ని ఈ రోజు ఆలస్యం చేయకుండా మెయిన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతా. అలాగే. కాకపోతే మాత్రం నాకు ఇన్ టైమ్ లో ఆన్సర్ చెప్పండి. 45 సెకండ్స్. నేను క్లూ ఇస్తా కానీ నీకు క్లూ ఇస్తాను, కాకపోతే మీరు 45 సెకండ్స్ టైం లోపల చెప్పాలి. అలాగే. ఇంతకు ముందు కాలర్ అలానే అయ్యింది. చూస్తున్నానండి. సో మరి అడిగేస్తున్నా మిమ్మల్ని క్వశ్చన్. టైం లిమిట్ 45 సెకండ్స్ అండ్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. అలాగే. ఓకేనండి. కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా, ఆయన మొదటి సినిమా అండి. కె విశ్వనాథ్ డైరెక్టర్ ఏంటండి? డైరెక్షన్. కె విశ్వనాథ్ గారు అంటే డైరెక్టర్ కదండి, కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. స్వాతి ముత్యం లేదంటే ఆత్మగౌరవం లేదండి, లేదు లేదు. శృతిలయలు కాదండి, ఇంకా ఆయనది ఫస్ట్ సినిమా అడుగుతున్నా నేను. ఫస్ట్ సినిమా క్లూ ఇస్తారా కొంచెం? క్లూ అంటే నేను ఈ క్వశ్చన్ ఆల్రెడీ బిఫోర్ లాస్ట్ టైం ఒకసారి అడిగేసానండి క్వశ్చన్. అప్పటికి ఇది ఆల్రెడీ రివీల్డ్ క్వశ్చన్. ఇది తెలీదండి నాకు, కొంచెం ట్రై చేయండి.
శృతిలయలు కాదండి శంకరాభరణం శంకరాభరణం కాదండి, ఇవన్నీ తర్వాత వచ్చే సినిమాలు. మొదటి సినిమా అడుగుతున్నాను నేను మిమ్మల్ని. శ్రీమంతుడు స్ట్రీమ్ కాదండి, కాదు. ఆ సినిమా పేరు నేనే ఓకేలేండి, మరి టైం అయిపోయింది. బట్ సినిమా పేరు చెప్తున్నా చూడండి. నాన్న అంటే నాకు భయం, అంటే నాన్న అంటే భయం నాకు, అది సినిమా పేరండి. ఆయన మొదటి సినిమా అటది, నాన్న అంటే భయం నాకు. సో తెలిసిపోయిందిగా ఈ క్వశ్చన్కి. లాస్ట్ టైం అడిగా ఒక 2-3 సార్లు తీసుకొస్తున్న ఈ క్వశ్చన్, బట్ ఎవరు ఆన్సర్ చెప్పట్లే. ఈరోజు ఆన్సర్ చెప్పేశాను నేను. సో చూశారు కదండి, ఇది ఇవాళ కార్యక్రమం. తిరిగి రేపు ఇదే టైంకి 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దాన్ కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్. నమస్తే.